మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని, గతంలో తాను ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెచ్చిన నిధుల పనులను పర్యవేక్షకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. 18 నెలలు అయితా ఉంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి కనీసం ఈ 22 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ఆ పనుల మీద పర్యవేక్షణ చేస్తే ఈ చౌటుప్పల్లో నీళ్ల సమస్య ఉండేదా? అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినాం. కేసీఆర్ వస్తేనే, ఇక్కడ కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి. అదే విధంగా వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి. ఈ రోడ్ ఏదైతుందో వెంటనే పూర్తి చేసి ఈ షాపు యజమానులు గాని, చౌటుపలు యజమానులకు గాని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చేయాలి. రేషన్ కార్డులలో వాళ్ళకి కొడుతోలకే, వాళ్ళకి భజన చేస్తోలకే, వాళ్ళకు మేమేలు సమర్పించిన వాళ్ళకే రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఎంతో మంది చెప్తా ఉన్నారు. ఇండ్ల విషయం కూడా అదేనట. వాళ్ళ పేర్ల పచ్చి దరిద్రులు కూడా ఇల్లు ఇస్తలేరు, రేషన్ కార్డు ఇస్తలేరు. వాళ్ళకు భజన చేసిన వాళ్ళకే ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ జెండా వాడికి ఇస్తారట, లేకపోతే లేదట. ఇవాళ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యాలయాలుగా మారినాయి.